రవి అర్జున్ నుంచి చిన్ని ఎందుకు విడిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చిన్ని వాళ్ళిద్దరితోనూ మళ్ళీ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తారొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాకోనిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేస్తాడు. నలు దిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు. ఈరోజు మ్యాచ్ విన్నాయం రా, ఫుల్ ఎంజాయ్. వీళ్ళ ముగ్గురు ఆనందంగా ఉన్న సమయంలో అర్జున్కి రవికి చిన్ని దూరం అవబోతున్నాడు. ఎందుకంటే చిన్ని వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం నీడలా జ్ఞాపకం వదలదు, తోడుగా ఏ నిజం నడవదు, ఒంటిగా సాగటం తప్పదు, జరిగే పయనం నీతోనే మొదలైందా, ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం. ఇదే కదా కోరిందని, వేరే ఇంకేం కావాలని అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా, ఇవాళ్ళెంతో బాగుండని అయినా ఏదో లోటుందని, ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా కనకే
ప్రతి శివరాత్రికి వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు. ఈ శివరాత్రికైనా కలుస్తారో లేదో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూలబోందాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆత్రిశూలం అక్షర జాగృతుల ఆకృతే నమరుగం ఫణిభూషణం పాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం. మీరు లైఫ్లో ఎంత దూరం వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ ఇచ్చిన హ్యాపీనెస్ మెమొరీస్ అలాగే గుర్తుండిపోతాయి. మెమొరీస్ హ్యాపీనెస్ ఇట్ విల్ నాట్ ఎండ్. బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం పాహి పాహి అనే పరమ భక్తుడే ద్రోహి రౌద్రవర్ణ సంహితం భయగుణాదివర్జితం